సమూహం కానీ మేమందరం కూడా ఆయన యొక్క అభిమానులమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. we are all belonging to the God. He preserves, he supplies and he uplifts all of us. మనలందరినీ కూడా ఆయన ప్రిజర్వ్ చేస్తున్నాడు, సప్లై చేస్తున్నాడు, మనల్ని అప్లిఫ్ట్ చేస్తున్నాడు, మనల్ని గొప్పగా ఉంచుతూ ఉన్నాడు. అందుకే రాజైన దావీదు 116వ కీర్తనలో కొన్ని మాటలు చూద్దాం మనం. ఆ 116లో మొదటి 2 వచనాలు అంటాడు, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా, అది అండర్లైన్ చేసుకొని చాలు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. మళ్ళీ 2వ వచనంలో అంటాడు ఆయన నాకు చెవి యొగ్గును, కావున అండర్లైన్ చేసుకోండి, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును కాగా నా అభిమానం ఆయన. హల్లెలూయా. నా అభిమాని ఆయన, నేను ఆయనకు అభిమానిని. దేవుడితో మనం చెప్పుకోవాల్సిన మాట ప్రతి ఒక్కరూ, మాస్టర్ గారు చెబుతూ అన్నారు, నీ బిడ్డలను చదివించాలంటే నీ బిడ్డల్ని గొప్పగా చదివించుకోండి, ఆమె రోల్ మోడల్ అన్నారు. నువ్వు ముందుగా దేవుడికి ఏమై ఉండాలి? అభిమాని అయి ఉండాలి. హల్లెలూయా. అంటున్నాడు, నేను నా మొరను నా విన్నపములు ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయన్ను ఐ లవ్ హిమ్, నేను ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి నా మొరైనా ఆలకించి ఉన్నాడు. ముందు దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడు నీ మొర ఆయన వింటాడు, నీ మొర ఆయన ఆలకిస్తాడు. దాంట్లోని యథార్థత, దాంట్లో నీ నీతి, దాంట్లోని అన్నీ కలిసి ఉంటాయి. ఆల్ ఆర్ మిక్సింగ్ టుగెదర్. ప్రేమ అంటేనే అది. ఆ ప్రేమ నీకుంటే నువ్వు ఆయన అభిమానిగా జీవితాంతం ఉంటావు. అప్పుడు నీ మాట అయినా వింటాడు. ఇంకో మాట దాంట్లోనే అంటాడు, ఆయన నాకు చెవి యొగ్గును. నీ మాటకి చెవి చూడండి, ఎవరైతే నిన్ను ఇష్టపడతారో నీ మాట వినాలని ఆశపడతారు. వాళ్ళు నువ్వు దేవుణ్ణి ఇష్టపడితే నీ మాట వినాలని ఆశపడతాడు. కిరణ్మయ్య కానీ, లేకపోతే కిరణ్ కుమార్ గారు కానీ, అమ్మగారు కానీ, కుటుంబం కానీ, లేకపోతే ఈ సంఘం చెప్పే మాట ఎవరున్నారు? దేవుడు విన్నారు. ఆవిడ సంఘం కోసం చెప్పట్లేదని ఒక భారం ఉంటే లాస్ట్లో కన్నీళ్ళతో చెబుతుంది. ఏమనంటే సంఘము కూడా గొప్పగా ప్రార్థించారు. సేవకులు ఎంత గొప్పగా ఉన్నారంటే సంఘాలే కారణం. హల్లెలూయా. ఏ సంఘములో సేవకుడి కొరకు ప్రార్థిస్తారో ఆ సంఘములో ఉన్న ప్రతివారు ఆశీర్వాదానికి వారసులగుతారు. హల్లెలూయా. అట్లా గొప్ప ప్రార్థనాపూర్వకమైన స్థితి మీకు ఉంది కాబట్టి దేవుడు మీ మాటను విని ఉన్నాడు. కిరణమైన ఇక్కడ సాక్షిగా నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడే ఇంకో మాట 34 కీర్తన 3-4లో అంటాడు ఆయన, నాతో కూడా యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి. ఎస్, వీఆర్ ఆల్ టుగెదర్ ఏకముగా కూడి ఏం చేయమంటున్నాడు ఆయన నామమును గొప్ప చేయదము. మాస్టర్ గారు కానీ జాన్ పాల్ గారు చెప్పింది అదే. అందరము కూడి ఎవరి నామాన్ని గొప్ప చేయాలి? 7 ఆయన గొప్పతనం మీద ఇవ్వలేదు స్కూల్లో. దేవుడిని ఆయన గొప్ప చేశాడు కాబట్టి అలా గొప్పగా ఉంచాడు. హల్లెలూయా. అది కిరణమైని గవర్నమెంట్ సీటు పాస్టర్ గారని ఇవ్వలే. ఎన్నో ఏళ్ళుగా దేవుడిని వీళ్ళని గొప్ప చేస్తూ ఉన్నారు. సేవకులు పిల్లలు ఎవరైనా సరే దేవుణ్ణి గొప్ప చేస్తూ ఉంటే ఆ బిడ్డలు గొప్పగానే ఉంటారు. హల్లెలూయా. విశ్వాసులు కానీ దేవుణ్ణి గొప్ప చేస్తూ ఉంటే నీ బిడ్డలు ఎప్పుడూ గొప్ప. చాలామంది మేము బయటికి వెళ్తూ ఉంటాం కదా, బయటికి చాలా జిల్లాలు కానీ రాష్ట్రాలు కానీ వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటాను నేను, ఏం చదువుతున్నారండి పిల్లలంటే ఐఐటి ఫౌండేషన్ అండి పాస్టర్స్, ఐఐటి ఫౌండేషన్ అండి, చాలా డబ్బులు కడుతున్నానండి, చాలా ఖర్చు పెడుతున్నాం అంటున్నారు. కానీ చాలా తక్కువ మంది బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అనే మాట రాలేకపోతే. ఈ మాట చెప్పడానికి కూడా నాకు కొద్ది బాధగా ఉంది. సేవకులు ప్రార్థనే చేయాలి, ప్రార్థన మాత్రమే చేయాలి. హల్లెలూయా. ప్రాధేయపడే స్థితి ఎప్పుడు ఉండకూడదు. సేవకుడు అంటే దేవుని యొక్క దూత, గొప్ప
గొప్ప పవర్ ఇచ్చాడు సేవకుడికి. హల్లెలూయా, పవర్. ఆయన మాట అందుకే ఏకముగా కూడి ఆయన అభిమానించే కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. రెండోది ఆవిడ బాధపడింది. ఇక్కడ 3-4 వచనాల్లో దావీదు ఆక్రందన చూస్తాం మనం. ఏ కుటుంబంలో అయితే ఆక్రందన ఉంటుందో, దేవుడి మీద ఆరాటం ఉంటుందో, దేవుడి క్రియలు కలిగిన ఆలోచన ఉంటుందో, అప్పుడు నీ క్రియలు గొప్పగా చేస్తాడు దేవుడు. ఆక్రందన ఉండాలా. ఈరోజు కిరణ్ మైక్ కానీ కుటుంబంలో గొప్ప కార్యం చేశారంటే కుదరదు. ఈ 3 సంవత్సరాలు క్రిటికలే. పీజీ అంటే నార్మల్గా ఉండేది ఏం కాదు. పీజీ అంటే ఏదో మీరు పీజీ అయిపోయిన తర్వాత అయిపోతుంది అనుకోమాకండి. పీజీలో ఈవిడి పీజీ రావడానికి ఎంత ఆక్రందన చెందిందో ఎంతకన్నా ఎక్కువ ఆక్రందన చెందాలా. హల్లెలూయా. దేవా నువ్వు తోడుండు, దేవా నీ క్రియలు నాతో ఉంచు, దేవా నీ జ్ఞానం నాకు ఇవ్వి, దేవా when I am going to in surgery, when I am going to in medication, నీ కృప నాకు ఇవ్వి. మెడిసిన్ ఎంబీబీఎస్ అంటే అక్కడ ఎవరో ఉంటారో వీళ్ళు గైడ్ చేస్తే వెళ్తారు. కానీ ఇక్కడ పీజీ ఈవిడ గైడ్ చేస్తే ఎంబీబీఎస్ వెళ్ళాలా. ఆ కృప దేవుడు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఆయన అంటాడు చూడండి, ఇక్కడ చదువుదాం ఒకసారి. మరణ బంధములు నన్ను చుట్టుకుని ఉండెను, పాతాళ వేదనలు నన్ను పట్టుకుని ఉండెను, శ్రమయు దుఃఖమును ఎప్పుడు పడిందట. సీట్ రాలేదు, సీట్ ఇవ్వలేదు, దుఃఖంతో ఏడుస్తూ వాళ్ళకు వచ్చేస్తుందమ్మా, చాలా డబ్బులు కట్టాలమ్మా, చాలా బాధగా ఉందమ్మా, ఎవరు వెళ్ళినా డబ్బులు ఇవ్వట్లేదమ్మా, ఎవరు ఏం చేయట్లేదమ్మా. ఇవన్నీ ఆక్రందనలు. మనం చేయాల్సిన పనులు, మన కుటుంబంలో మనం చేయాల్సిన పనులు. మోకరించి నువ్వు దేవుడితో మాట్లాడేటప్పుడు నీ మాట, నువ్వు దేవుడిని అడిగే క్రియ ఆక్రందనలాగే ఉండాలి. ప్రతి ఒక్కరు దగ్గర మోకరించటం అడగడం, మోకరించటం అడగడం, మోకరించటం అడగడం, ఆయన ఇచ్చిన దాన్ని గొప్పగా చెప్పుకోవడం. హల్లెలూయా. ఆయన ఇచ్చిన కృప చాలా గొప్పగా ఉంటుంది. 4వ వచనం అంటాడు, అప్పుడు, మళ్ళీ అప్పుడు అండర్లైన్ చేసుకుని కుదిరితే, అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను అప్పుడు ప్రార్థించింది. ఏమని? గవర్నమెంట్ సీట్ కావాలని. అప్పుడు ప్రార్థించింది మా దగ్గర డబ్బులు లేవని. అప్పుడు ప్రార్థించింది నా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందని. అప్పుడు ప్రార్థించింది ఎగ్జామ్ రాశాను ర్యాంక్ సరిగా రాలేదని. అప్పుడు ప్రార్థించింది రౌండ్స్ ఉన్నాయి నాకు కాలేజ్ సీటు అలాట్ కాలేదని. కానీ దేవుడు గొప్ప కార్యము చేసి ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. మీ కుటుంబంలో కానీ, మీ జీవితం కానీ, మీ యొక్క పరిస్థితుల్లో కానీ అప్పుడు ఆక్రందన వస్తే ఇప్పుడు సాక్షిగా నిలబడతావు. ప్రార్థించు. నీ జీవితంలో ఈ దావీదు మహారాజు ఏ విధంగా అయితే ఆక్రందన చెందాడో, ఏ విధంగా అయితే తను దేవుడి వైపు తిరిగి ప్రార్థన మొదలు పెట్టాడో, అప్పుడు రాజుగా ఆయన్ని దేవుడు స్థిరపరిచి ఉన్నాడు. ఇక్కడ 2 మనకు జరిగినవి చూస్తే ఇంకొక 2 దేవుడి కార్యాలు చూద్దాం. దేవుడి కార్యాలు నేను కరెక్ట్గా 10కి అవగొడతాను, కంగారు పడొద్దు. మీకు కావలసిన మ్యాటర్ మీకు వస్తే నా పని అయిపోద్ది. ఇక్కడ మొట్టమొదటిగా నీకు ఉండాల్సింది దేవుడంటే నా అభిమానం, ఇంకెవరంటే ఉండకూడదు. చాలామంది అంటారు నువ్వు ఎదురొస్తే అవుతుందని. ఏమవదు, ఎదురొస్తుంది అంతే. నువ్వు డబ్బులు ఇస్తే సీట్ వచ్చేస్తుంది అంటారు చాలామంది. అవదు. అమ్మా నువ్వు నీ పెన్ను చేత్తో ఇస్తే ఎగ్జామ్ బాగా రాదు, ఎగ్జామ్ పేపర్ చిరుగుద్ది, పెన్ను రాయదు. దేవుడి కృప ఉండాలా, దేవుడి శక్తి ఉండాలా, దేవుడి క్రియలు ఉండాలా, దేవుడి కాపుదల ఉండాలా, దేవుడి నడిపింపు ఉండాలా, ఆయన పరిశుద్ధాత్మ శక్తి నీకు తోడుగా ఉండాలా. అప్పుడు నీ కార్యాలు నెరవేరుతాయి. దావీదు రాజుగా నిలబడడానికి చాలా పాటలు పడ్డాడు. చిన్న ఏం కాదు, చాలా తను చేసిన తప్పును తెలుసుకుని ఈ తప్పు అయిపోయిందని చెప్పి దేవుడి దగ్గర పశ్చాత్తాపడిన విధానము వర్ణనాతీతం. ఈరోజు మన జీవితాలు, మన కుటుంబాలు, మన యొక్క భక్తిలో కూడా మనం ఆ విధంగా ఉంటే ఆ దేవుడి కృప నీకు తోడుగా ఉండబోతూ ఉంది. ఆక్రందన అంటే ఎలా ఉంటుందంటే లోకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనం చదవండి. 2వ అధ్యాయంలో ఒకసారి చదవండి. అది
యేసుక్రీస్తు వారు అంటారు తండ్రిని, ఏమంటారు చదవండమ్మా. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. దాని ముందు ఒక మాట ఉంటుంది, 22వ అధ్యాయంలో 44వ వచనంలో, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట ఏమైందట. యేసుక్రీస్తు వారు ఆక్రంతో ప్రార్థన చేశారు. నువ్వు నేను ఎంత, అసలు నువ్వు నేను అసలు యేసుక్రీస్తు వారితో పోల్చుకోదగలిగిన మాట కూడా మనలో ఉండదు. సేవకుడిగా నేను కానీ, విశ్వాసులుగా మీరు కానీ యేసుక్రీస్తు వారితో కంపేర్ చేసుకునే క్లియర్ కట్ ఐడియా మనకి రాదు. ఆయన చెమట ఏమైందట, ఆయన ఆక్రందన అలాంటిది. తర్వాత అంటున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి. అందుకే చెప్తున్నాను, కష్టాలు వచ్చినప్పుడు కుమిలిపోకండి, ఇబ్బందులు వచ్చినప్పుడు అల్లిపోమాకండి, ఎవరిని చేయమ అడగమాకండి. మనం అడగాల్సిన వ్యక్తి ఈ లోకంలో ఒకే ఒకరున్నారు, ఆయనే నజరేయుడైన క్రీస్తు. ఆయన మన కొరకు ఆ కార్యము నెరవేర్చదగిన దేవుడు. ఆ దేవుడే ఈరోజు ఈ కృతజ్ఞత స్తుతి కూడా పెట్టుకోవడానికి కారణభూతుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ 2 మనం చేసేయి. కానీ ఇదే కీర్తనలో 5వ వచనం భలే ఉంటుంది, చూడండి ఒకసారి. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. అంటే నువ్వు ఎంత దేవుణ్ణి అభిమానించి ఎంత ఆక్రందన పెట్టుకున్నా ఆయన గుణగుణాలు చాలా గొప్పవి. నువ్వు తప్పు చేస్తే నిన్ను వెంటనైనా శిక్షించడు, చూస్తూ ఉంటాడు. ఓ తల్లిగా ఓ తండ్రిగా నువ్వు ఉండి ఈరోజు నిన్ను బిడ్డలు తప్పు చేస్తే నీకు వెంటనే ఏమొస్తుంది, రేయ్ ఇంకొకసారి చేస్తే ఆయన మళ్ళీ చేసేయడానికి ఏం చేస్తావు, అన్నం ఇంకా వేస్తావు. కానీ నువ్వు నేను ఆరాధించే దేవుడు నువ్వెన్నిసార్లు తప్పు చేసినా క్షమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో ఆ పశ్చాత్తాపడే రోజు వరకు ఆయన ఎదురు చూస్తాడు. ఎందుకంటే ఆయన గుణగణాల్లో ఈ లోకంలోనే గొప్పవాడు. ఈ రోజున ఈ యొక్క ఆరాధన కూడికి కానీ స్తుతి కూడికి కానీ పెట్టుకోవడానికి గొప్ప కారణం ఏంటంటే ఇదే మాట. ఏంటి, ఆయన దయాళుడు. దయాళుడు అంటే ఏంటి? దయాళుడు అంటే ఆయన కొంతమంది అంటారు, మరి చెయ్యి ఇస్తే ఆడికి ఏముండదు అంటారు. ఎముక ఉండదు, ఎముక లేకపోతే చెయ్యి పని చేద్దా? మాటలు భలే వాడేస్తాం మనం. ఎముక లేకపోతే అసలు అని ధారాళముగా ఇచ్చేవాడు. ఆమెన్. ధారాళముగా జిఎస్ఎల్ కాలేజీలో ఉంచే గైనిక్ అయితే అక్కడ కూడా ఎంఎస్సీ ఎండి అవుద్దామే, ఎవరు చెల్లి. కానీ ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క భారము ఎవరికి తెలుసు? దయాళుడైన. హల్లెలూయా. దయాళుడైన ఈ భారము తీసి ఆయన బాధ్యతగా అక్కడ సీట్ ఇచ్చి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ భారాలు ఏమున్నా ఆయన అంటాడు, నీ భారాలు ఏమున్నా నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతినిస్తాను. అంత దయాళత్వమైంది, అంత దయాళత్వమైన నీతిగా నిన్నెవరు ఎంచకపోతే నేను నీతిమంతుణ్ణి నీతిగా నేను ఎంచుతాను. ఆల్రెడీ ఆవిడ అక్కడికి వెళ్ళలేదు, రూమ్ సిద్ధపడిపోయిందంట, మొత్తం ఎక్విప్మెంట్లు సిద్ధపడిపోయినాయంట, ఆ రోడ్లు చూడలేదు, బండి సిద్ధపడిపోయిందంట. చెప్తుండే చూసా. ఆయన అంత దయాళుడు ఎవరుంటారండి? ఎవరుంటారు? ఇల్లు కట్టినప్పుడే మొదలెడతావు నువ్వేమని, ఇసుకొస్తుందా, ఎటకొస్తుందా, స్థలం ఉంటుందా, వర్షం వచ్చేద్దేమో. ఇది నీ భక్తి. కానీ వారి భక్తి ఏంటి? మనుషులందరూ ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఇక్కడ చాలామంది ఆలోచనలు ఏంటంటే, నాకు కూడా గవర్నమెంట్ సీట్ రాదా, నాకు కూడా కాలేజీలో సీట్ రాదు. నువ్వు అనుకుంటే రాదు, ఆయన అనుకుంటే వస్తుంది. హల్లెలూయా. ఆయన అనుకుంటే వస్తుంది, నీతిమంతుడు అనుకుంటే వస్తుంది, దయాళుడు అనుకుంటే వస్తుంది. ఇక్కడే చెప్తాడు చూడండి, ఎవరు అనుకుంటే వస్తుందట. ఒకసారి చదవండి. మన దేవుడు వాత్సల్యత గల దేవుడు, ఆయన అనుకుంటే వస్తుంది, నువ్వు అనుకుంటే ఎప్పటికీ రాదు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి సెంట్రిక్గా చేసుకున్న జీవితాలు చాలా బాగుంటాయి. దేవుడు మధ్యగా ఉండాలి మన కుటుంబాల్లో, ఆరాధనలో కానీ ప్రార్థనలో కానీ
మన కుటుంబాల్లో అన్ని సంతోషాల్లో, అన్ని బాధల్లో, అన్ని ఇబ్బందుల్లో మధ్యలో ఉండే వాడు దేవుడై ఉండాలి. అప్పుడే మన జీవితాలు చాలా స్పష్టంగా, చాలా క్లుప్తంగా, చాలా గొప్పగా ఉంటాయి. ఆమెన్. చూడండి, చాలా చాలా సేవకులు గొప్పగా ఉంటారు కానీ బిడ్డలో ఉండలేకపోతున్నారు. మేము వెళ్తూ ఉంటాం కదా, అన్న నా తర్వాత సేవ ఎవరు చేస్తారో తెలియట్లేదు, ఏ తమ్ముడు చెయ్యు అని అడిగితే అంటాడో, మనకి ఇంట్రెస్ట్ లేదన్న, ఇవన్నీ మనకే పని అవ్వదు. మరి నువ్వు ఇంజనీరింగ్ చదువుకుందావు కదా, నువ్వు సాఫ్ట్వేర్ కదా అంటే మనకు అవ్వదన్న, ఇవన్నీ మనకు అవ్వదో. ఎందుకు పట్టుకు తిరుగుతున్నాను ఇది? వై? దీనికన్నా గొప్పది ఏది ఈ లోకంలో లేదు. దెర్ ఇస్ నో థింగ్ ఇన్ దిస్ వరల్డ్ రాదర్ దెన్ బైబిల్. హల్లెలూయా. బైబిల్ కంట గొప్ప క్రియ ఈ లోకంలో లేదు. ఇది చెప్పినప్పుడు సంతోషంగా ఉంటుంది, మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. నేను 6:30 వరకు ఆఫీస్లోనే ఉన్నాను. ఈరోజు ఇంటికి వచ్చి అలా పట్టి మళ్ళీ వచ్చాను. ఎందుకంటే ఆయన్ని ఆతురపడాలి. దేవుడు అంటే ప్రేమగా ఉండాలి. దేవుడు అంటే చాలామంది ఇక్కడ అమ్మాయిని అభినందించడానికి ఏదో వచ్చారు, కానీ దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడతాడో, ఏ వాత్సల్యత ఇస్తాడు, ఏ నీతి ఇస్తాడు, ఏ యథార్థత ఇస్తాడు అనుకునే ఆశతో మీరు వస్తే దేవుడు మీకు చెబుతున్నాడు, ఆయన గుణగణాలు నీ ఇంటిలో ఉండునుగాక. నేను చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 6, 7, 8 వచనాల్లో ఉంటుంది ఓ మాట. చదవండి ఒకసారి. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపచేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుమో. 8వ వచనం చాలా ఇంపార్టెంట్. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నువ్వు తప్పించున్నావు. ఇదే కిరణమయ్యకి వాగ్దానం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చివరగా చెబుతున్నాను, అయినను దేవుడే నాకు సమయముగా ఉన్నాడు. ఆయన తప్ప హిజ్కియా అనే దేవుడు, హిజ్కియా టైం అయిపోయా, టికెట్ చిరిగిపోయింది హిజ్కియాకి. దేవుడు మరలా ఏమి ఇచ్చాడు? అదే టికెట్ని మళ్ళీ ప్లాస్టర్ వేసి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెల్లి కూడా ఆల్రెడీ జాయిన్ అయిపోయింది, డబ్బులు కూడా టికెట్ అయిపోయా, చింపేశారు టికెట్. మళ్ళీ దేవుడు ఏం చేశాడు? there is a ticket for you, there is a ticket for you, there is a patch up for you, that patch up will be the glorious అన్నాడు. హల్లెలూయా. అది దేవుడి కృప ఉండాలి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మనకున్న ప్రతి అవసరతలో దేవుడు ఆ క్రియలే చేయబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏదేమైనా దేవుడి సమయమే గొప్పది. ఆ సమయం కొరకు నువ్వు అభిమానిస్తూనే ఉండు, ఆ సమయం కొరకు నువ్వు ఆక్రందన చేస్తూనే ఉండు. ఎందుకనగా దేవుడు గుణగణాల్లో గొప్పవాడు. ఎందుకనగా దేవుడు నీతో సమయం కేటాయించి నీ క్రియలన్నీ నెరవేర్చగలిగిన వాడు. ఈ క్రియలు నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ విశ్వాసంలో ఉంటే దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని అనేకమైన కోడికలు ఎలా పెట్టుకునే క్రియ నీకు కూడా ఇచ్చునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూయండి. ఏదైతే సమకూరుస్తున్నారో